వంట గ్యాస్ ధరలు పెరగడం లేదా బ్లాక్ మార్కెట్ నడపడం తదితర పరిణామాల నేపథ్యంలో నేటి మార్కెట్ ఫీచర్ను వీక్షిద్దాం. ఎంటీఎంసీ పరిధిలో చిన్న పెద్ద హోటల్స్ మూసివేత కొనసాగుతోంది. వంట గ్యాస్ సమస్యతో అనేక ఇబ్బందుల పాలవుతున్నామని చిరు వ్యాపారులు వాపోతున్నారు. కొన్ని హోటల్స్ మాత్రం లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా ఓపెన్ చేసి కొన్ని ఐటమ్స్ను వినియోగదారులకు అందజేస్తున్నారు. అయితే టిఫిన్ రేట్లు మాత్రం పెరిగిపోతున్నాయి. రేట్లు అయితే బాగా ఉన్నాయండి. గ్యాస్ అందుబాటులో ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. సుమారు మామూలుగా ఈ ప్రాబ్లం వచ్చిన నుంచి 3,000 నుంచి 4,000, 4,000 నుంచి 5,000, 5,500 వరకు వచ్చారు గ్యాస్ అండి. మాకు వ్యాపారం జరగాలని చెప్పి ఏది పడితే తీసుకుంటున్నాము. కస్టమర్లు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఏదో లాభమో నష్టమో తెలియదు కానీ తీసుకొని అయితే చేస్తున్నామండి. దీనివల్ల కిరాణా అంగడి పెరిగింది, ఆయిల్ పెరిగింది, ప్రతి ఒక్క వస్తువు కవర్ల దగ్గర నుంచి మొత్తం పెంచేశారండి రేట్లు. ఏమన్నా అంటే పైన పెరిగింది, మేము పెంచామంటున్నారు. బాగా అందుబాటులో లేవు రేట్లు అయితే ఏవి అందుబాటులో లేవండి మాకు. మేమైతే 5 రూపాయలు పెంచామండి. 5 రూపాయలు పెంచిన దానివల్ల సార్ గతంలో 30 రూపాయలు ఉంది, 35 రూపాయలు చేసామండి. 35 కొంతమంది కస్టమర్లు 5 రూపాయలు పెంచడానికే గోలగోలు చెప్తున్నారు మమ్మల్ని. ఇది ఎందుకు పెంచారు, అది మాకేది ఇది అంటున్నారు. ఇవి పెంచిన వల్ల మేము పెంచాము, అయినా మాకు వర్కౌట్ అవ్వట్లేదండి. రేట్లు